వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి స్టార్ట్ చేసేద్దామా? అయితే వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. ఆహా ఏమి రుచి ఏ వంటతో మొదలు పెడదాం? ఇవాళ ఉల్లికారం తోటి చేప. ఉల్లికారం చేప, కొంచెం కారం కారం అంతేనా? ఎస్. మామూలుగా అది ఉల్లికారం చేప అంటే కలుపుకుని తినేటట్టుగా లేకపోతే అలాగే అంటే డ్రైగా ఉంటుంది, మీకు స్నాక్ లాగా కూడా చేపలు వేపుడులాగా తినేటట్టుగా చూసేద్దాం. మరి ఉల్లికారం చేప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? ఉల్లికారం చేప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు. ఎస్. సో ఫస్ట్ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని మంచిగా వేయించుకుంటాం. తర్వాత పేస్ట్ చేస్తారు. చింతపండు కొంచెం పులుసు పేస్ట్ చేసి దాని తర్వాత మ్యారినేషన్ చేసి ఫిష్ని కలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా చేప, ఎప్పుడైనా వేసేయండి నూనె. ఎప్పుడైనా ఒక రోజు ఈ ఫుల్ చేప ఫుల్ చేప అంటే బయట చాలా మంది అడిగారు కూడా నా తోటి ఆర్టిస్టులు, అది బయట ఆర్డర్ చేసుకుంటేనే అది ఒక్కొక్క చోట 1200, 1200, 1000 అలా ఉంటున్నాయి, 800 అలా కూడా ఉంటాయి. ఒక ఇంత చేప ఫుల్ చేప అది కూడా మాకు ఎప్పుడైనా చూపించారనుకో. కొంచెం నూనె అప్పుడు మేము అది కూడా ఇంట్లోనే డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా, బడ్జెట్ లోనే ఉంటుంది. అక్కడ పెట్టే డబ్బులకి ఇంట్లో అయితే ఒక 3 చేపలు చేసుకుందాం. డెఫినెట్ గా. ఎండుమిరపకాయలు. ఓకే. ఓ దీనికి కారం బాగానే పడుతుంది అయితే. ఓకే. వెల్లుల్లి, కరివేపాకు. అంటే మనకి ఇప్పుడు ఇవన్నీ వేసి నూనె కూడా వేస్తారు కాబట్టి కొంచెం ముద్ద పేస్ట్ లాగే అవుతుంది కదా. పొడిగా రాదు, ముద్ద పేస్ట్ లాగా చేసి. ఏదైనా ఫ్రెష్ గా వేయించి అప్పుడప్పుడు పొడి చేసిన పేస్ట్ చేసిన ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కానీ చూడ్డానికి ఎలా ఉందంటే నూనె ఎండుమిరపకాయలకి వీటికి అంతా తీసేసుకుని డ్రై రోస్ట్ లాగే ఉంది చూడ్డానికి. ఘాట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. దూరం ఉండండి ఘాటు. నేను ఈ మధ్య ఎందుకో కానీ అంటే తెలుగు రుచిలో చేసేమో ఆ ఘాటు పీల్చి అలవాటు అయిపోయి మీరు తగ్గుతున్నారు కానీ నేను ఎక్కువ తగ్గట్లేదు. మీరు దూరంగా ఉన్నారు కదా, మనం ఇక్కడ ఇలా ఉన్నా కరెక్ట్గా మనకి అటాక్ అన్నమాట. మామూలుగా ఎక్కడైనా సరే మీరు చూసారంటే ఇంట్లో ఏదన్నా మాడిపోతున్నా లేకపోతే ఏదన్నా పోపు ఆ ఘాట్ ఎక్కువైనా ఎక్కడో అక్కడెక్కడెక్కడి నుంచి ఉండే వాళ్ళందరూ కూడా దగ్గుతూ ఉంటారు. పోపు అయినా మాడిపోయినా లేకపోతే ఆ కొన్ని వంటలు ఘాట్లు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు వచ్చి మీరేం దగ్గరే ఉండక్కర్లేదు, ఇప్పుడు కూడా అంత వస్తుంది పొట్టు. సరిపోతుందా? ఇంకా చాలు అంతే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ ఇదే మనకి మెయినా? ఈ పేస్ట్ ఇదే మెయిన్. స్పూన్ ఇచ్చి ఒక చిన్న స్పూన్. దీంట్లో కొంచెం నూనె
చింతపండు పులుసు కొంచెం. కొంచెం చింతపండు పులుసు పోసుకుందాం. అంతేనా? ఫ్రెష్ ఎప్పుడు కారం కొంచెం పెంచుకోవాలంటే ఇంకా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి కరివేపాకు అవన్నీ బాగుంది. చట్నీ వాసన వస్తుంది. నూనె ఇది ఈ పేస్ట్ వెల్లుల్లి కారం దీంట్లో వేసుకొని ఇది మనం చేసి పెట్టుకోవచ్చు కూడా మీరు ఫ్రిడ్జ్లో వారం 2 వారాలు కూడా బాగా ఉంటుంది. పౌడర్లో కూడా చేసుకోవాలని చేసుకోవచ్చు మీరు నూనె వేయకుండా. అంటే ఉల్లిపాయలు సపరేట్ కావచ్చు. ఉల్లిపాయల్లో మీకు నీరు ఉంటుంది. ఉల్లిపాయలు లేకుండా మీరు చేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు స్పైస్ లెవెల్స్ మీ ఇష్టం. దీనికంటే ఇంకా కారం ఎక్కువ కావాలంటే కారం వేసుకోవచ్చు. అలాగే మీకు దీంట్లో చింతపండు లేకుండా మీరు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కారాలు కూడా చేసి మనం కరివేపాకు కారం కూడా చేయొచ్చు. కొత్తిమీర కారం డిఫరెంట్ గా మనం క్రియేటివిటీ చేసుకుని మంచిగా మీరు డబ్బాలో పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఇది తినాలన్నది, రేపు కొత్తిమీర, ఇవాళ కరివేపాకు రెడీగా అన్ని. అలాగే ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. ఇది 2 పక్కల వేయించుకోవాలి. ఓకే, అయితే మరి వేగనిద్దాం. ఇలాగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నమాట. కొంచెం కరివేపాకు ఫ్లేవరే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా ఆఫ్ చేసేస్తాం. కొత్తిమీర కూడా ప్లస్ నిమ్మకాయ అయిపోయింది. సో ఉల్లికారం చేప రెడీ. థ్యాంక్ యూ. ఉల్లికారం చేప. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఉల్లికారం చేప తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నూనె, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లికారం, చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేసి చేప ముక్క వేసి వేయించాలి. ఆపై కరివేపాకు, కొత్తిమీర నూనెలో వేయించి చేప ముక్కలతో కలిపి సర్వ్ చేసుకుంటే ఉల్లికారం చేప రెడీ. ఉల్లికారం చేప. ఎస్, ఎలా ఉన్నది? లోపల కూడా బాగుంది. పర్ఫెక్ట్ కుకింగ్ అన్నమాట. పిల్లలన్నా పెద్దలన్నా ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. లోపలంతా సాఫ్ట్గా ఉంది, జ్యూసీగా ఉంది. కలిసి ట్రై చేసేయండి మీరు కూడా. నేను ఎలాగో సీ ఫుడ్ ఇష్టపడుతున్నాను కాబట్టి ముందే సూపర్ అంటాను. సో థ్యాంక్ యూ రావు గారు. లంచ్ టైమే కదా, ఆబ్వియస్లీ తింటాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తాజాగా దొరికేటటువంటి సీజనల్ ఫ్రూట్స్ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే వీటి రసం కూడా చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అది ఎలా అంటే తాజా పుచ్చకాయ రసం కొద్దిగా, గ్రేప్స్ రసం కొద్దిగా, కమల రసం కొద్దిగా, ఈ మూడింటిని తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది, తాజాగా హెల్తీగా గ్లోగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? పుష్పలత. పుష్పలత గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెద్దమరిపేట నుంచి వచ్చాను. ఓకే, సో ప్రిపేర్ అయిపోయారా మీ చేతి వంటకి? ఓకే, రెడీయా? రెడీ. సో ఏ వంట చేస్తారు? నేను బచ్చల కూర చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బచ్చల కూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బచ్చల కూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చల కూర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా అండి? ఓకే అండి. ముందుగా ఏమేస్తారు? ముందుగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు వేసేయండి. కరివేపాకు సరిపోతుందా? చికెన్ వేసుకుందాం. దీనికి బోన్ అయినా బోన్లెస్ ఏదైనా పర్వాలేదు కదా? ఏదైనా బాగుంది. మీరు ఎక్కువ ఏది ఇష్టంగా తింటారు? బోన్లెస్ తింటాను. బోన్లెస్ తింటారా? ఓకే. బిర్యానీలా కర్రీసా? అంటే బిర్యానీ ఎక్కువ ఇష్టమా? సూపర్. మీరు చేస్తారా బిర్యానీ? చేస్తాను. ఏదేమైనా బయట కొనుక్కు తెచ్చుకునేదానికన్నా ఇంట్లో చేసుకునే బిర్యానీ టేస్ట్ వేరు ఉంటుంది కదా? తడి తడిగా తింటున్నప్పుడు కూడా బాగుంటుంది కదా? మూత పెట్టద్దామా? ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఇది మగ్గాలా? మగ్గాలి. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దాం. సరిపోతుందా? ఇంకొంచెం మగ్గాలా? ఇంకా 2 మినిట్స్ అయితే. కొంచెం మగ్గాలి. ఓకే. షాపింగ్ బాగా చేస్తారా? చేస్తాను. అమ్మ వెంటనే రెస్పాండ్ చేస్తారనేసి. అంటే ఎలా, చీరలు నగలా లేకపోతే ఎలా? ఓన్లీ శారీస్ ఎక్కువ. చీరలు బాగా ఇంట్రెస్ట్. ఏ చీరలైనా పర్వాలేదు, లేకపోతే పండుగ వచ్చింది అనగానే కొత్త చీర ఉండాలి అని అలానేం లేదండి. ఇష్టం ఉన్నప్పుడు షాపింగ్ చేయడం ఇష్టం. సో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారా ఎక్కువ? మా హస్బెండ్ మీ వారితో వెళ్ళిపోతుంటారు. సూపర్. సో సరిపోతుంది అనుకుంటే చూడండి. సరిపోతుందండి. ఇంట్లో ఏమైనా వేస్తారా? ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేయండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బచ్చల కూర వేసేయండి. బచ్చల కూర సరిపోతుందా? సరిపోతుంది. ఎంతమంది చెల్లెళ్ళు? మా చెల్లి, మా తమ్ముడు. చెల్లెలు, మీ తమ్ముడు, మీరే అక్క అయితే. వంట ఎక్కడ ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళికి ముందే ఏమైనా వేస్తారా? ఇప్పుడు కొంచెం కారం వేసేసేయండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. అమ్మ బాగా చేస్తారు అసలు? బాగా. అమ్మ దగ్గర నేర్చుకున్నారు మీరు? మా నాన్న బాగా నాన్ వెజ్ తింటాడండి. నాన్న ఊరు మీరు ఏ ఊరు అసలు? మీ ఊరు? మాది వనపడతండి, మామూలు డిస్ట్రిక్ట్. అయితే అక్కడ ఏవి బాగా దొరుకుతాయి? చేపలు, రొయ్యలు అలాంటి అన్నీ బాగా దొరుకుతాయి. నేను నాన్నగారు ఎక్కువ తింటారు. కొంచెం వాటర్. మరి మీ చెల్లి, తమ్ముడు కూడా నేర్చుకున్నారా?
వాళ్ళు కొంచెం తక్కువ. నేనే ఎక్కువ వంట దగ్గర ఉండేది. సరిపోతుంది ఇంకా వేయనా? ఇంకొంచెం సరే. అయితే చేసి పెడుతుంటారా మీ చెల్లికి తమ్ముడికి? మా తమ్మునికి చేస్తానండి. మా చెల్లి అంత ఇష్టంగా తినదు. తమ్ముడు నాన్ వెజ్ అంత ఇష్టంగా తినదు, తమ్ముడు బాగా ఇష్టంగా తింటాడు. మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయి వచ్చేసాక పాప ఇప్పుడు అడుగుతూ ఉంటాడా, అక్క నీ వంట మిస్ అవుతున్నాను అని అడుగుతాడండి. అడుగుతూ ఉంటాడా? వెళ్ళినప్పుడు ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు చేసి పెడుతూ ఉంటారు. సూపర్. సో మూసేద్దామా? మూద్దాం? ఏం పర్లేదండి. అలాగే ఉంచుతామా? అంటే ఆకుకూర కదండి, కాస్త మగ్గాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేద్దాం. ఆపేనా? సర్వింగ్లో. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేస్తుందండి. ఇదిగోండి బచ్చల కూర చికెన్ కర్రీ. థ్యాంక్ యూ. బచ్చల కూర చికెన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. బచ్చల కూర చికెన్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలి కూర చికెన్ రెడీ. బచ్చలి కూర చికెన్. రావు గారు, చాలా బాగుంది. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా కొంచెం బచ్చల కూర ఇంకో కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది అనుకో. జనరల్గా మనకి ఎప్పుడు అదే జరుగుతుంది కదా, ఆకుకూరలు అన్నింటిలోనే ఏదైతే ఆకుకూరతో రెసిపీ పేరు ఉంటుందో ఆ ఆకుకూర తక్కువ వేస్తుంటారు. బట్ ఇక్కడ ఓకే కానీ, బట్ చేసుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా సరే ఆకుకూర మోతాదు కొంచెం ఎక్కువగా ఉండడంలో తప్పులేదు, కానీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడున్న పరిస్థితులు అసలే బాగుంటలేదు కాబట్టి మన ఆరోగ్యానికి సంబంధించినవి ఆకుకూరలు ఇవన్నీ వచ్చి వదలకుండా కొంచెం ఎక్కువ మోతాదులో తింటేనే మంచిది. సో తప్పకుండా తినండి. సో మీకేంటంటే ఇప్పుడు అంతా బాగుంది, కూర టేస్ట్ పరంగా ఎక్కడ నెగిటివ్ పాజిటివ్ ఏమీ లేదు, అంతా బాగుంది. ఆకుకూర మాత్రం కొంచెం చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఈసారి వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటుంది. ఓకే, సరేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుదీనా రసం, తులసి రసం కొద్దిగా తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో కొద్దిగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? బోటి టమాటా కర్రీ. బోటి టమాటో కర్రీ చూసేద్దాం. మరి బోటి టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. బోటి టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటి 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతికూర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. బోటి ఉడికించేసి పెట్టుకున్నట్టున్నారే. అవునండి. దీనికి వచ్చి చిన్న మెంతాకే తీసుకున్నట్టున్నాం కదా, పెద్ద మెంతాకు కాదు. అవునండి, అది కొంచెం చేదు ఉంటుంది. అయితే దీనికైతే పెద్ద మెంతాకు వద్దు, చిన్నది తీసుకుంటేనే బెటర్. అంటే అది కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది చిన్న మెంతాకు అయితే. ఓకే, ఇప్పుడు ఉడికించిన బోటి వేద్దాం. ఉడికించిన బోటి. కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కొంచెం కలిపి. ఇప్పుడు అందరూ రెడీమేడ్గా కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడాలు ఇష్టపడుతున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలాలైనా. మీరు అలా చేస్తారా లేకపోతే కొనేసి? లేదండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లోనే చేసుకుంటారా? బెటర్.
కానీ ప్రతిదానికి టైం కేటాయించుకోవాలి, ఇంటి పనులు ఇవన్నీ చేసుకోవడానికి సరిపోతుందా మీకు? సరిపోతుందండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంక ఈ పని అంతా మొదలు పెట్టుకుంటూ వస్తారు. మూత పెట్టి ఒక 5 minutes ఉడకనిద్దాం. ఓకేనా? పెట్టేసి ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం. చూద్దామని మగ్గిపోయిందని టమాటో ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, మెంతి కూర, చిన్న మెంత. సరిపోతుందా? కొద్దిగానే తీసుకున్నాం. సరిపోతుంది. పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కలిపేసుకోవాలి. అన్ని కలిపేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తాం. అన్నీ వేసాను. అన్నంతో బాగుంటుందా చపాతీతో కానీ? చపాతీతో బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది అన్నం కంటే. అన్నం కొంచెం వాటర్ వేద్దాం. సో ఇంకా నీళ్ళు వేసాము. దీని తర్వాత ఇంకా 2 minutes ఉడకనివ్వాలి. కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాం. మరి మూత పెట్టేయండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం వంట చేసుకునేటప్పుడు లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల ప్రమాదవశాత్తు కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు సమయానికి బర్నాలు అందుబాటులో లేకపోతే ఎగ్ వైట్ కొద్దిగా ఆ గాయం మీద అప్లై చేసినట్లయితే ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసాం కదా, చూద్దామండి. చూద్దామండి. దగ్గరికి వచ్చేసి అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేనా? సరే మీరు తీసుకుందాం. బోటి టమాటా కర్రీ అండి. థ్యాంక్ యూ. బోటి టమాటో కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బోటి టమాటో కర్రీ తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బోటి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతికూర, పుదీనా, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, బోటి టమాటో కర్రీ రెడీ. బోటి టమాటో కర్రీ గారు. బోటి టమాటో కర్రీ కాబట్టి టమాటో ముక్కలు బాగా తిందాం. ఇది కూడా బాగుంది. ఉప్పు అంతా మసాలా అంతా కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. పోటీ వచ్చి కొంచెం స్పైసీగా ఉంటే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. కొంచెం కారం తక్కువ ఉండాలి, అదర్వైజ్ అన్ని బాగుంటుంది. మామూలుగా బోటి కూరలో కొంచెం పులుపు కారాలు తగిలితేనే బోటీకి కొంచెం అందం అలా ఉంటుంది. అంత బాగుంది. కొంచెం కారం రావు గారు అన్నట్టు అదొక్కటే. సరేనా? ఓకే. సో మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనకు శరీరంలో శక్తి లేనట్లుగా, బాగా అలసిపోయినట్లుగా, నీరసంగా, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ గ్లూకోజ్ కలుపుకొని ఆ నీటిని కనుక తాగినట్లయితే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. ఎగ్ సాలడ్ రోల్. ఎగ్ సాలడ్ రోల్ చూసేద్దాం. మరి ఎగ్ సాలడ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? ఎగ్ సాలడ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, టార్టియా షీట్స్ 2,
తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన సెలరీ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, క్యాప్సికమ్ 1, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, సో ఎగ్ సాలడ్ మనం ఎన్నోసార్లు చూపించాం. ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్ సాలడ్. కొంచెం ట్విస్ట్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడైనా మిగిలిన మనం ఇలాంటి సాలడ్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు డిఫరెంట్ వర్షన్లో. ఓకే, సో ఫస్ట్ మీరు చూపించేయండి, మేము చూసి నేర్చేసుకుంటాం. 2 ఎగ్స్ తీసుకుందాం. ఉడికించిన కోడిగుడ్లు కోడిగుడ్లు ఇది బాగా మెదిపేయాలి. మెదిపేయాలి. ఇప్పుడు మీరు చాప్ చేసుకోవాలండి, చాప్ కూడా చేసుకోవచ్చు. వద్దు సార్, మేము మెదుపుకుంటాం, అది ఈజీ. బోల్డ్ పళ్ళు ఉంటాయి సార్ ఇంట్లో, ఎప్పుడు చాపింగ్లు అవి బదులు ఇది అనుకోండి సులువుగా చక్కచక్క అయిపోతాయి. సులువుగా అయ్యేదే కావాలి మాకు. ఓకే, మీరంటే షఫుల్ కాబట్టి కళ్ళు మూసుకునైనా చక్క చేసుకెళ్ళిపోతారు. సో ఈ కోడిగుడ్డు కూడా తీసుకుందాం. అంటే మనకి ఎంత కావాలో, ఎన్ని రోల్స్ కావాలో దాన్ని బట్టి చూసుకోవాలి. మంచిగా దీనికి కావాల్సినవి ఏంటి? ఉల్లిపాయలు, అది క్యాప్సికమ్ ఆప్షన్. మీకు ఉల్లిపాయలు మీకు అక్కర్లేదంటే వద్దు, లేకపోతే మీరు క్యారెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ ఇది వేస్తున్నాం. ఓకే ఓకే, ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉండాలి సార్, అప్పుడే బాగుంటుంది. అలా అంటారా? ఓకే. అంటే మరి చిన్న పిల్లలు అంటే లైక్ ఒక 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు కానీ ఆలోచిస్తారు ఉల్లిపాయల గురించి. కానీ కొంచెం 10 ఏళ్ళ పిల్లలు, 8 ఏళ్ళ పిల్లలు అంటే డెఫినెట్గా ఉల్లిపాయలు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆమ్లెట్లో అది మా పాప అయితే అడుగుతుంది, ఉల్లిపాయలు కావాలి. ఈ సాలడ్ అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి ఉల్లిపాయలు చాలా తక్కువ మంది అంటే కొంచెం లైక్ చేస్తారు. వాసన వస్తుంది చెప్పి కొంచెం కోడిగుడ్డు ఉంటుంది కదా, ఉంటుంది కానీ పచ్చియే కదా, కుక్ చేయట్లేదు కదా. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగన్నంలోకి ఉల్లిపాయ పెట్టుకొని తినేస్తుంటాం, ఆరోగ్యానికి మంచిది అని. ఓకే, ఇది సెలరీ. సెలరీ ఖచ్చితంగా ఉండాలా సార్? లేదు, ఆప్షన్. ఓకే, సో అంటే మనం వాడుతున్నాము. ఓకే, ఒకవేళ సెలరీకి ఇంకేదైనా ఉందా దానికి బదులుగా? క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవచ్చు. సెలరీతో పాటు అవి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ సెలరీ లేకపోయినా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు, దాని తర్వాత మిరియాల పొడి. మిరియాల పొడి కూడా మీరు ఇది కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నది, ఇంకా కొంచెం మీరు సన్నగా లేదు, ఇంకా కొంచెం లాగా అంటే తినేప్పుడు తినేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా తగిలేటట్టుగా అంటున్నారు మీరు, అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్. ఇప్పుడు మనం దీనికి షీట్స్ కాల్చేది లేదా? చపాతీలు లాస్ట్ లో కాలుస్తాం. వెలిగించి ఉంచునా? ఇప్పుడు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఎందుకు వేస్తున్నాం అంటే నార్మల్గా ఏంటి, రెగ్యులర్ రోల్స్ లో మనం మేయోనైస్ వేస్తాం. సో ఆ తడి మీకు ఆ మాయిస్ట్ కావాలి కదా, తడి రావాలి కదా, దానికి ఆలివ్ ఆయిల్. ప్లస్ ఇది హెల్దీ కూడా. ఇప్పుడు చూడండి, మీకు ఆ సాఫ్ట్నెస్ వచ్చింది, రోల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ రోల్ తీసుకుంటాం. మీకు రోల్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మీకు హాఫ్ ఫోల్డ్ మీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ మన టాటియా షీట్ తీసుకున్నాం, లేకపోతే మీరు ఇంట్లో మంచిగా చపాతీలు, గోధుమ చపాతీలు మంచిగా వేడివేడిగా చేసుకొని, లేకపోతే మంచి రుమాలి రోటీలు ఇంకా పెద్దగా చేసుకొని, స్టఫింగ్ మీకు ఎలా కావాలో అలాగా బ్రహ్మాండంగా తీసుకొని లంచ్ బాక్సులు కూడా చాలా బాగుంటాయి. సూపర్. గట్టిగా పెట్టి చుట్టుకోవాలి. నూనెనా? నూనె లైట్, జస్ట్ ఆలివ్ నూనె, ఆలివ్ ఆయిల్. బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు. బటర్ తింటాంలేండి. కొంచెం పాస్ చేసుకుని రోల్ ఇలా పెట్టి లైట్ గా కొంచెం కలర్ అటు ఇటుగా కాల్చుకుంటే సరిపోతుంది. అటు ఇటు కాలనిద్దాం మరి. రావరు బాగా ఎర్రగా కాల్చి ఇవ్వండి దోశ అంటారు కదా, అలాగుంది తెలుసా? ఇది ఏంటి? వుడెన్ స్పూన్ అండి, కత్తి కూడా మామూలుగా కొంచెం నెయ్యి వేసి బాగా రోస్ట్ చేసి ఇవ్వండి దోశ అంటాం, అదే అలాగే ఉంది.
సో ఏదైనా సాస్ కానీ చట్నీ కానీ అవసరం లేదు. చట్నీ తోటి తినొచ్చు, పచ్చడితో మీరు నంచుకొని తినొచ్చు. రెగ్యులర్గా ఏంటి పిల్లలు అందరు కెచప్ తోటి తింటారు, దట్ ఈస్ నాట్ అడ్వైస్. కానీ రెగ్యులర్గా సింపుల్గా మీరు గ్రీన్ చట్నీ తోటి చాలా బాగుంది. సో స్టఫింగ్ బాగుంది అలా చూడ్డానికి. ఎగ్ సాలెడ్ రోల్ రెడీ. చాలా బాగుంది చూడ్డానికి. ఎగ్ సాలెడ్ రోల్ టేస్ట్ చూడడానికి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ సాలెడ్ రోల్ తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన కోడిగుడ్లు వేసి మెదుపుకోవాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన సెలరీ, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టార్టియా షీట్ మధ్యలో ఉంచి రోల్స్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని పెనంలో ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. అంతే, ఎగ్ సాలెడ్ రోల్ రెడీ. ఎగ్ సాలెడ్ రోల్ రావు గారు అంతేగా? అంతే, ఇంక అంతే అంతే. క్రిస్పీగా ఉంది నిజంగానే. ఉల్లిపాయల వల్ల ఇంకా బాగుంది కదా, పడుతుంది అసలు. నిజంగానే టార్టియా షీట్లో లేదు, ఇది కాల్చడం వల్ల క్రిస్పీగా ఉండడం, లోపల సాఫ్ట్ గా ఉల్లిపాయలు కరకరలాడుతూ క్యాప్సికమ్. నిజంగా ఇది మనం స్కూల్కి అయినా సరే లేకపోతే ఊరు వెళ్తున్నప్పుడైనా సరే ఇలా బాక్స్లో తీసుకువెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంటుంది. చక్కగా అలా తింటూనే వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కూడా. ట్రై చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్రలేమి అనేది చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల బాగా నిద్రపోవాలి. వీలైనంత వరకు రోజుకి 8 గంటల పాటు నిద్రపోయినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. మరి నిద్ర సరిగ్గా పట్టక బాధపడేవారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో కొద్దిగా గసగసాల పొడి కలుపుకుని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మన ఫస్ట్ చేసిన రెసిపీ ఉల్లికారం చేప. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ. సో ఉల్లిపాయల్లో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్ అనమాట. సో వీటిలో మనకి వైటమిన్ సి కానీ ఇలాంటి విటమిన్స్ ఎక్కువగా ఉండదు. మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో పొటాషియం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఉంటారో ఆనియన్స్ అనేది చాలా ఎక్కువగా అవసరం వారికి. సో వాళ్ళ ఆహారంలో రోజు కనుక తీసుకుంటే వాళ్ళ రక్తపోటు సమస్య అనేది తగ్గుతుంది. ఎండుమిర్చి. సో ఈ ఎండుమిర్చిలో మనకి ఎక్కువగా ఫైబర్తో పాటు మనకి వైటమిన్ సి కూడా ఉంటుంది. సో ఈ రెండు మన ఫ్యాట్ బర్నింగ్ లాగా పనిచేస్తుంది. సో మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి. సో వెల్లుల్లిలో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అండ్ పొటాషియం కంటెంట్. వెల్లుల్లి అనేది ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ కూడా ఉందన్నమాట. సో మనకి ఇన్ఫెక్షన్స్ని రానివ్వకుండా చూసుకుంటుంది. మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా పెంచుతుంది. అంటే మన రోగ నిరోధక శక్తిని అనేది కూడా పెంచుతుంది. చేప ముక్కలు. సో చేప ముక్కల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అనమాట. దీంట్లో మనం ఒక లీన్ ప్రోటీన్ అంటాము. సో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. సో ఈ మంచి కొవ్వు పదార్థాన్ని మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. సో ఇలాంటి ఫ్యాట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్న మంచి కొవ్వుని పెంచి చెడ్డ కొవ్వుని మనకి తొలగిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి చేప ముక్కల్లో మనకి మంచి కొవ్వు పదార్థంతో పాటు మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. బచ్చల కూర చికెన్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బచ్చలాకు. సో దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనమాట. సో ఈ రెండింటితో పాటు మనకి జింక్, సిలీనియం లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా జింక్ కానివ్వండి, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మన జీవక్రియ అనేది పెరుగుతుంది అనమాట. సో మన మెటబాలిజం అంటాం కదా, సో మెటబాలిజం అనేది పెంచుతుంది. చికెన్. సో చికెన్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్. మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటాయి. సో చికెన్లో మనకి ఎక్కువగా ప్రోటీన్తో పాటు మనకి ఐరన్, విటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుంది. ధనియాల పొడి. సో ధనియాల పొడిలో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్. సో ఫైబర్తో పాటు దీంట్లో మనకి ఐరన్ అనేది కూడా ఉంటుంది, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ధనియాల పొడి ఎప్పుడైనా మనకి జీర్ణ కోసం అంటే జీర్ణక్రియని బాగా మెరుగుపరచడానికి ఎక్కువగా
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా మన బాడీలో శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది చాలా ఆరోగ్యకరమైనది. దీంట్లో మనకి ప్రోటీన్ రిచ్ అని చెప్పొచ్చు దీంట్లో. సో మనకి ఆకుకూర కూడా ఒక మంచి కాంబినేషన్ అనమాట, ఇది అందరూ తీసుకోవచ్చు. ఎగ్ సలాడ్ రోల్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్. సో కోడిగుడ్డులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్, అంటే మాంసకృతులతో పాటు మనకి వైటమిన్ డి లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వైటమిన్ డి కాకుండా మనకి విటమిన్ B12 కూడా ఉంటుంది, సిలీనియం కానీ జింక్ ఇలాంటివి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా థైరాయిడ్ పేషెంట్స్ సిలీనియం అనే మినరల్ తక్కువగా ఉన్నప్పుడు మనకి థైరాయిడ్ అనేది ప్రాబ్లం అనేది లభిస్తుంది. సో ఎప్పుడైనా మనం కోడిగుడ్డు కానివ్వండి, ఒక ప్రాన్స్ ఇలాంటివి తీసుకుంటే సెలీనియం లెవెల్స్ అనేది పెరుగుతాయి. క్యాప్సికమ్, సో క్యాప్సికంలో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్, పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది క్యాప్సికంలో లభిస్తాయి అన్నమాట. సో మనకి రెడ్ కానివ్వండి, ఎల్లో, గ్రీన్ ఈ 3 క్యాప్సికంలో మనకి ఎక్కువగా ఉంటుంది. సో మనకి మెటబాలిజంని పెంచుతుంది, అంటే మనకి జీవక్రియని పెంచుతుంది. సెలరీలో మనకి నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో క్యాలరీస్ కూడా మనకి చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా వీటిలో మనకి పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్, పొటాషియం కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. టార్టియా షీట్స్, సో రోల్స్ కోసం మనం టార్టియా షీట్స్. సో టార్టియా షీట్స్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, కార్న్తో చేసింది కాబట్టి దీంట్లో మనకి ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ మనకి కాంప్లెక్స్ రూపంలో లభిస్తాయి అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం నుంచి మనకి వచ్చేది ఎక్కువగా ఉంటుంది శక్తి అన్నమాట. సో ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. దాంతోపాటు మనకి ఫైబర్, పీచు పదార్థం అనేది కూడా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో మనకి ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది, అంటే మనకి ఎగ్ కూడా యూస్ చేసుకున్నాం, వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. బోటీ టమాటో కర్రీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోటీ. సో ఈ బోటీ అనేది మనకి ఆర్గాన్ మీట్ అంటాము. దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్, ఇలాంటి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ కానీ ఐరన్, మెగ్నీషియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మాంసకృతులతో పాటు మనకి ఎక్కువగా సిలీనియం, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైనా PCOD సమస్యతో బాధపడే వాళ్ళు నార్మల్ చికెన్ ఇలాంటివి కాకుండా ఆర్గాన్ మీట్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళ న్యూట్రియన్స్ అనేది పెరుగుతుంది వాళ్ళ బాడీలో. టొమాటో, సో టొమాటోలో మనకి ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ K కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో మనకి లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనేది లభిస్తుంది అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్సే మన శరీరంలో ఉన్న మలినాలు ఏమైనా ఉంటే తొలగించడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా టమాటో అనేది ఉడికించిన రూపంలోనే తీసుకోవాలి. మెంతం కూర, సో మెంతి కూరలో మనకి ఎక్కువగా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లాంటివి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళ పాల ఉత్పత్తిని పెంచడానికి మనకి మెంతం కూర అనేది చాలా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ప్రోటీన్ అండ్ పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో మనకి కొవ్వు పదార్థం అనేది కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చూసి తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం పొద్దున పాలు కాచి పెట్టుకోగానే సాయంత్రానికి, మధ్యాహ్నానికి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే పాలు కాచుకునేటప్పుడు అందులో కొద్దిగా ఇలాచీ పొడి కనుక కలుపుకున్నట్లయితే పాలు కాచి చాలాసేపు పెట్టుకున్నా కూడా విరిగిపోకుండా తాజాగా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలో. నాకైతే ఉల్లికారం చేప అని అందరికీ ఇష్టపడేటట్టుగానే ఎగ్ సాలెడ్ రోల్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి ఉంచాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.